హాయ్ హలో వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మంచి రెసిపీతో హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు పల్లి ఉండలండి. ఎలా చేసుకోవాలి వీడియోలు అయితే చూసేద్దాము. ఇప్పుడైతే ఒక పెనం తీసుకొని అందులోకి అయితే వేరుశనగుళ్ళు అయితే వేసేసి వేగించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. మళ్ళీ పెద్ద ఫ్లేమ్ పెట్టేసినా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలా లో ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ దాకా వేగించుకుంటే సరిపోతుందండి. చూసారా, నేను చూపిస్తున్న విధముగా నాకు కలర్ అయితే చూడండి చక్కగా వచ్చాయి. మనం తొక్క ఇలా తీస్తే సపరేట్ అయిపోవాలి. అలా ఉంటే సరిపోతుంది. తర్వాత అయితే ఆ వేడి మీద ఉండగానే మనం తొక్కను అనేది తీసేసుకోవాలి. చూసారా ఏ విధంగా ఎలా వచ్చేసిందో, చక్కగా వచ్చేసింది. అలాగే మీరు వేరుశనగుళ్ళు జల్లించాలన్నా ఏమన్నా చేయాలన్నా సింపుల్ చిట్కాయండి. మీరు అందరూ ఇంట్లోనే అవైలబుల్గా ఉండే మనం బజ్జీలు అవి వేసుకున్నప్పుడు స్ట్రైనర్ ఉంటుంది కదా, అలా ఈ స్ట్రైనర్తోనూ మనం అన్నీ కూడా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ మొత్తం జల్లిలాగా జల్లించుకొని తీసేసుకోవడమేనండి. చూసారా ఫ్రెండ్స్, మీకోసమే నేను ఈ వీడియో పెట్టడం అనేది జరిగిందండి. ఎందుకంటే యూస్ఫుల్ అయ్యే వీడియోయే కాబట్టి ఈ ట్రిక్ని మీరు కూడా యూజ్ చేసుకుంటారనేసి చెప్పి పెట్టానండి. చక్కగా వచ్చేసింది కదండి మనకి పల్లి పొట్టు అనేది. ఇలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోయింది. అలాగే పల్లీలన్నీ కూడా ముందుగా ఒకసారి ఆడేసుకోవాలండి. ఆడేసుకొని ఇందులోకి మనం బెల్లం కొద్దిగా చితక్కొట్టుకొని ఉంచుకొని పక్కన పెట్టుకున్నాము. ఆ బెల్లాన్ని కూడా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ ఆడుకోవాలండి. చూసారా, ఈ విధంగా వేసుకున్నామా కొద్దిగా ఆడేసుకోవాలి. చూసారా, నేను మొత్తం ఆడేసుకొని ఇలా మనకి ముద్ద అవుతుందో లేదో చూసుకోండి. చక్కగా మనకి పల్లీల్లోనే నూనె ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి నెయ్యి గట్ట ఏమీ అవసరం లేకుండా మనం పల్లి ఉండలు చక్కగా చుట్టేసుకోవచ్చండి. ఓన్లీ నేను ఏమీ వేయలేదు, బెల్లంతోనే నేను అలా చుట్టేస్తున్నాను. చక్కగా వచ్చేస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూడడానికి సున్నుండలా ఉంటుంది కానీ సున్నుండు కాదు, ఇది వేరుశనగుండ. ఇది పురటాలనాళ్ళు కూడా తింటూ ఉంటారండి. ఇది తింటే చాలా బలం అని చెప్పేసి పురటాల్లో పెడుతూ ఉంటారు. అమ్మలు అందరూ చేసి పెడుతూ ఉంటారు మనకి. ఇదిగో అండి, అన్ని ఉండలు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. చూడండి ఎంత గోలికాయలాగా, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఎలా కనిపిస్తున్నాయో. చూస్తుంటే మనకి నోరు ఊరుతుంది కదా. మీకు కావాలంటే కామెంట్ చేసేయండి మరి. అంతేనండి. చూసారా, ఎంతో టేస్టీకరమైన పల్లి ఉండలు అనేది రెడీ అయిపోయింది. రోజు ఒకటి తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. మంచి బలంగా ఉంటాము. నేను ఓన్లీ పల్లీలు బెల్లాన్ని మట్టుకే తీసుకున్నానండి. చూసారా, 2 ఇంగ్రీడియంట్స్తో మనకి మంచి స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, మరి ఈ స్నాక్ రెసిపీ మీకు ఎలా నచ్చిందనేది కామెంట్ చేసేయండి మరి. చూసారా, చక్కగా చూడడానికి మనకి ఎలా ఉన్నాయంటే సున్నుండలా ఉంటాయండి. మీరు అస్సలు కాలా అనుకోవద్దు, ఎందుకు పండుగ ఉండాలండి ఇవి. చూడండి చక్కగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి, ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.